అన్ని పుణ్యక్షేత్రాల్లో, ప్రపంచంలో ఉన్న పుణ్యక్షేత్రములలో గొప్పదైనటువంటి క్షేత్రం వారణాసి. అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం వారణాసి. ఈ పూర్వకాలంలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని ఉన్నాయి. ఈ 4 ఇది కలియుగం. ఈ పూర్వపు యుగాలలో కూడా పేరు ప్రఖ్యాతులు గణించినటువంటి పుణ్యక్షేత్రం వారణాసి. ప్రాచీన కాలంలో ఈనాటి వరకు కూడా, ఏనాటి నుంచో కృతయుగం నుంచి సృష్టి ప్రారంభమైన నుండి ఇప్పటి వరకు కూడా పుణ్యక్షేత్రంగా కొనసాగుతూ భక్తజన సందోహాన్ని, పాపములన్నీ పోగొడుతున్న దివ్యమైనటువంటి క్షేత్రంగా, పుణ్యక్షేత్రంగా వాసిగణించినటువంటి పుణ్యక్షేత్రం కాశీ. అక్కడ ఉన్నాం మనం. ఎక్కడ ఏ పుణ్యక్షేత్రాన్ని పురాణాలు వర్ణించినాయో, ఏ దివ్య క్షేత్రమునకు మనం వస్తే పాపాలన్నీ పోతాయో అలాంటి పుణ్యమైనటువంటి క్షేత్రం అన్నమాట వారణాసి. దీనిని 3 పేర్లతో పిలుస్తారు. ఈ కాశీని కాశీ, వారణాసి, బెనారస్. బెనారస్ విశ్వవిద్యాలయం ఇక్కడే ఉంది. మదన్ మోహన్ మాలవ్య, గాంధీ గారికి ఏంటి, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకి దేశభక్తిని నూరిపోసిన వాడనమాట మదన్ మోహన్ మాలవ్య. మన పిల్లలకి మీరెంత దేశభక్తిని నూరిపోస్తున్నారో నాకు తెలియదు, కానీ దేశభక్తి ఉండాలి. నా దేశం గౌరవం ఉండాలి. దేశాన్ని ఎవడు తిడితే ఒప్పుకోకూడదు. ఈ దేశంలో పుట్టడం పుణ్యం. ఏ పురాకృతము, ఏ పూర్వ పుణ్యమో, ఈ భరత ఖండాన జన్మించినావురా. నువ్వు పుణ్యాత్ముడివిరా కుమారా, నువ్వు వీరుడివిరా కుమారా, నువ్వు జ్ఞానివిరా కుమారా. మా అబ్బాయి బంగారవురా, నువ్వెవరనుకున్నావురా? నేను కన్నాన్రా, నేనంటే అవన్రా, పవిత్రురానిరా, నేను జ్ఞానినిరా, పుణ్యక్షేత్రంలో పుట్టావురా, నువ్వు నేను ఎంత ధన్యులనరా అని ఆ తల్లి రోజు కాసేపు చెబుతుండాలి పిల్లవాడిని ఎత్తుకున్నప్పుడు. దేశభక్తిని అలా కలిగించాలి. అదొక పని, తల్లికి ఒక పెద్ద పని. తల్లిని, కుమారుణ్ణి చక్కగా తయారు చేయటంలో ఒక తల్లి పాత్ర అమోఘం. కౌసల్య కంటే కైక రాముని బాగా పెంచేది. రామాయణంలో ఒక స్త్రీ ఎంత గొప్పదో ప్రాచీన గ్రంథాలు మనకు తెలుస్తాయి. పుణ్యమైనటువంటి క్షేత్రం, మహోన్నతమైనటువంటి క్షేత్రం మదన్ మోహన్ మాలవ్య. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం దాని పేరు. హిందూ అంటే ఇవేళేదో మనం గుళ్ళు కట్టుకుంటాం, కానీ ఇతర దేశాల వాళ్ళు మనల్ని ఎంత ద్రోహం చేశారనేది చరిత్ర చెబుతుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ క్షేత్రంలో అంత చెప్పుకోవాల్సిన పని లేదు, అందరికీ తెలుసు ఎంత ఘోరం. హిందూ అంటే చాలు, హిందూ. ఇవాళ కూడా చూడండి, తుపాకులు పెట్టి ఉంటాయి కాశీలో. ఇప్పుడు మీరు వెళ్తే ఏనాడి కాశీ, ఏనాడు పరిపాలించారు, ఎంతకాలం అయింది, ఇవేటికి ఈ ప్రదేశంలో ఇంకా తుపాకులు పెట్టి మనం రక్షించుకోవాల్సినటువంటి గతి ఏర్పడింది. హిందూ సమాజం మేలుకుంటోంది ఇప్పుడిప్పుడే. హిందూ అనే పేరుతో విశ్వవిద్యాలయాన్ని స్థాపించినటువంటి మహానుభావుడు మదన్ మోహన్ మాలవ్య. మొన్ననే జనతా పార్టీ వాడు, భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఆయనకు భారతరత్న ఇచ్చారు. అంతకుముందు ఎవరు ఆయనకి పొమ్మనమన్నారంతే. హిందూ అనే పేరు పెట్టావు కనుక మౌనమన్నారు ఆయన. కేవలం మహానుభావుడు. అలాంటి విశ్వవిద్యాలయాన్ని బెనారస్ అనేటువంటి పేరుకు ప్రాచీన కాలంలో దీని పేరు బెనారస్ కాదు, కుష అనేటువంటి పేరుతో కుష అనేటువంటి పేరుతో ఉండేది. ఇక్కడ విపరీతమైనటువంటి దర్భలు మొలిచి ఉండటం వలన ఈ దర్భలు చాలా పవిత్రమైనటువంటివి కనుక దీని పేరు కుశనగరమని, తర్వాత కాశీ అంటే వెలుగు, జ్ఞానం, వెలుగుతో ఉండేటువంటి నగరమని, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి జ్ఞానం కలుగుతుందని, అందుచేతనే ఈ పుణ్యమైనటువంటి దానికి కాశీ అనేటువంటి పేరు. బెనారస్ అనేటువంటి బనారా అని పేరు కలిగిన ఒక రాజు పరిపాలించడం వల్ల దీనికి బెనారస్ అని. అఖండమైనటువంటి దర్భలతో ప్రకాశించేటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం. దర్భాసనం మీద కూర్చుంటే పుణ్యం. దర్భలు వేలికి పెట్టుకొని ధర్మకార్యాలు చేస్తారు, అది పుణ్యం. అందుచేతనే నా వేలికి దర్భతో ముడి ఉంగడంతో ఉంటుంది. ఏదైనా ధర్మకార్యాలు చేయాలన్నా, తర్పణాలు ఇవ్వాలన్నా దర్భ ఉండాలి. దర్భతో ఉంగరం చేస్తారు. అనేకమైనటువంటి విశేషంతో ఉన్నటువంటిది అన్నమాట. కాశీ అంటే వెలుగు అనేటువంటి ఒక అర్థం కూడా ఉన్నది, వెలుగు. అందుచేత జ్ఞానాన్ని కలిగించేటువంటిది. ఇంకొక విశేషం ఏమిటి అంటే, వరుణ, అసి అని పేరు కలిగినటువంటి 2 నదులు ఇక్కడ గంగలో కలుస్తాయి.
వరుణ, అసి అని పేరు కలిగినటువంటి 2 నదులు. ఇప్పుడు విమానాలు వచ్చినాయి చక్కగా గన్నవరం నుంచి హాయిగా వచ్చేసేయచ్చు. అంతకుముందైతే ఇప్పుడు మనం ఇంత అంటే నిన్న చాలా విశేషాలు చూశాం కాబట్టి చాలా అందరూ శ్రమపడ్డారు. ఆ శ్రమపడినందుకు పాపం శ్రీనివాస్ గారు ఎంత బాధపడ్డాడో, ఇంత శ్రమపడ్డాడా అని. అయితే శ్రమపడ్డాం కానీ అందరం ఉన్నాం కనుక ఇబ్బంది లేదు.